హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అరూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళటి మన వీడియో వచ్చేసి పచ్చి రొయ్యల కర్రీని ఏ విధంగా చేసుకోవచ్చో చాలా సింపుల్ వేలో చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది కూడా. దీనిని మనం కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకైనా, ఎక్కువగా వండడం ఈ ఫ్రాన్స్ కర్రీ తెలియని వాళ్ళకు ఈజీగా వండేయొచ్చు. చాలా సింపుల్గా చూపిస్తున్నాను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. నేను చేసిన ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను 1/2 kg వరకు ఫ్రాన్స్ని తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక మీడియం సైజ్ 2 ఆనియన్స్ని తీసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. ఇక్కడ నేను ఇలా మిక్సీ పట్టుకొని ఇప్పుడు దీనిని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకుందాం. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 3 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి గరం మసాలా వేసుకోవాలి. మనం ఇక్కడ నేను మసాలా దినుసులు కొంచెం తక్కువగా వేస్తున్నాను. స్పైసీ ఎక్కువగా తినేవాళ్ళు ఇంకాస్త వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా, దీనిని ఇందులో వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఈ ఆయిల్లో ఈ ఆనియన్ మొత్తం గోలాలి. మనకి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇలా గోలిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 4-5 వరకు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు పసుపును వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఆ తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న ఫ్రాన్స్ ఉన్నాయి కదా, వీటిని మెల్లిగా వేసుకోవాలి. ఇందులో అన్ని ఫ్రాన్స్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత దీనిని మనం స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఈ ఆయిల్లో ఈ ఫ్రాన్స్ కొంచెం మగ్గనివ్వాలి, ఎందుకంటే పచ్చి వాసన పోతుంది మనకి. ఇలా మగ్గినట్లయితే ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి మనం చూసినట్లయితే మనకి అందులో ఉడికిపోతుంది కదా. సో ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కారాన్ని వేసుకోవాలి. ఇక్కడ 3 స్పూన్ల వరకు కారాన్ని వేసుకుంటున్నాను. అలాగే 2 స్పూన్ల వరకు సాల్ట్ని వేసుకుంటున్నాను. ఇక్కడ ఉప్పు కారం అనేది మన టేస్ట్కి తగినంతగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం 1 స్పూన్ వరకు ధనియాల పౌడర్ని వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పొడిని వేసుకుంటున్నాను. ఇవి 2 వేసుకొని మళ్ళీ ఒకసారి అంత బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు దీనిపైన మనం మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. ఈ ఉప్పు కారం మసాలాలన్నీ ఈ ఫ్రాన్స్కి పట్టాలి కాబట్టి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూసినట్లయితే ఒకసారి మళ్ళీ అంత బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని నానబెట్టుకోవాలి. దాని వాటర్ తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ మనకి సూప్ ఎంత కావాలో చూసుకొని కావాల్సితే ఇంకా కాస్త వాటర్ని కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా వాటర్ని వేసుకొని ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకొని ఉప్పు కారాన్ని చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఏమైనా ఉప్పు అయినా కారమైనా తక్కువగా అనిపించినట్లయితే ఇప్పుడు వేసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు. ఈ విధంగా చెక్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ నాకు కాస్త సాల్ట్ తక్కువ అనిపించింది కాబట్టి వేసుకుంటున్నాను. ఈ విధంగా సాల్ట్ వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ మనం ఉడికించినట్లయితే మనకి ఉడికిపోతుంది. ఫ్రాన్స్ అనేది తొందరగా ఉడికిపోతాయి మనకి. సో ఒక 5 మినిట్స్ తర్వాత చూసినట్లయితే మనకి మూత తీసి ఒకసారి అంతా కలుపుకొని చెక్ చేసుకోవాలి. ఒక్క ఫ్రాన్స్ని తీసుకొని మనం చెక్ చేసినట్లయితే మనకి పీస్ తెలుస్తుంది. ఇలా ఒక్కసారి చూస్తే
ఈజీగా కట్ అయిపోతుంది కదా, మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవడమే. సో చూసారు కదా, చాలా సింపుల్గా ఉంది కదా ఈ ప్రాన్స్ కర్రీ. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా సింపుల్గా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈజీగా చేసుకోవచ్చు. కొత్తగా చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారు. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ విధంగా చేసి చూడండి. ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.